ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచికొట్టింది. తుని, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ, గోకవరంలో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పంట కోత దశలో ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. తుని, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ, గోకవరంలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలైతే కనుక ఒక్కసారిగా ఆ వర్షాలతో అయితే కనుక ఉపశమనం పొందారని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలల నుంచి అయితే కనుక దంచి కొడుతున్న ఆ ఎండలతో అయితే కనుక ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. తీవ్రమైన 35 నుంచి 43 సెంటీగ్రేడ్ల వర్షం అది వేడి ఉష్ణోగ్రత నమోదు చేసుకుంటున్న పరిస్థితిలో ఒక్కసారిగా అయితే కనుక వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా ఈ వర్షం నుండి అయితే ఉపశమనం పొందారని చెప్పొచ్చు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై వాతావరణంలో చల్లబడిన పరిస్థితి ఉంది. వర్షం వస్తుందని అందరూ కూడా చల్లగా ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసింది. ఇటు కాకినాడ జిల్లాతో పోలిస్తే ఇటు కాకినాడ కావచ్చు, పిఠాపురం, జగ్గంపేట, తునితో పాటు అటు కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ, అలాగే రాజమండ్రి జిల్లాలో కూడా భారీగా అయితే వర్షం అయితే నమోదైందని చెప్పచ్చు. ఎదురుగాలితో కూడా కొండపోత వర్షం కూడా నమోదైన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఈ నెలాఖరికి ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అయితే కనుక ప్రవేశిస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు వర్షం కురవడంతో ఇదే వాతావరణం కొనసాగాలని చెప్పి ప్రజలైతే కనుక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఏదైతే ఈ వర్షాల కారణంగా అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే వరి కోతలు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితులు. ఇప్పటికే అనేక చోట్ల వరి కోతలు కోసి ఈ పంటనైతే కనుక ఎండను ఆరబెట్టుకుంటూ, అలాగే కళ్ళాల్లో కూడా రైతులు ఈ వరిని అక్కడ కళ్ళాల్లో ఉన్న పరిస్థితి ఉంటే, దీంతో ఏదైతే ఈ వర్షం ఒక్కసారిగా రావడంతో ప్రజలు అందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. కళ్ళల్లోనే ఈ ధాన్యం ఉండడం కారణంగా ఈ తడిసి ముద్దైన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఈ బరకాలు వేసుకుని ఈ వరిని రక్షించుకునే పనులు అయితే కనుక రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఈ వర్షం కారణంగా తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అంత బాధ్యత. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.